పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియన్ భాషలు నేర్పించాలని టీచర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్తకోటలో ఆయన మాట్లాడుతూ ఈ భాషలో ప్రాథమిక పరిజ్ఞానం సంపాదిస్తే నెలకు 2 లక్షల వరకు సంపాదించవచ్చని సీఎం తెలిపారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత వల్ల విద్యార్థులు చేరేందుకు వెనకడుగు వేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఏమవుతారని ప్రశ్నించే వారికి తెలంగాణకు సీఎం కావచ్చని తనను ఉదాహరణగా చూపాలని సూచించారు. వచ్చిన వస్తువులు బాగున్నాయా బాగలేవా మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నాం. అందుకే మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా మిత్రులకైనా ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలో ఉన్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మీరు చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంత్రులే కాదు డాక్టర్లు కావచ్చు, రాణించవచ్చు. ఆ పైన ఇంకేదన్నా మాట్లాడితే మీ రేవంత్ అన్నను చూపించండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని. ఈ ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా రాణించాలి. ఈరోజు పలుగు పారబట్టిన ఈ చేతులే కలం బట్టాలి, తెలంగాణ తలరాతను మార్వాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.